సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్లో తాళం వేసి ఉన్న ఓ ఇంటిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన జరిగింది. ఇంటి పక్క వారు ఇంట్లోంచి పొగలు రావడం చూసి సమాచారం ఇవ్వడంతో తాళం తీసి చూడగా ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఇంటిలోని బట్టలు, నిత్యావసర వస్తువులు, ఇంటి పైకప్పుతో పాటు దాచుకున్న డబ్బులు కూడా కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో అదుపు చేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, లేని పక్షంలో చుట్టుపక్కల ఇళ్లకు కూడా అగ్ని ప్రమాదం సంభవించేదని స్థానికులు చెబుతున్నారు. తమ వంతు సహాయం చేస్తామని, ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని వార్డు కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి ఆనంద్ కోరారు. ఉపేడవాళ్ళలో తొంటల్ల జ్యోతి చాలా బీదస్తురాలు అమ్మాయి, తనకు కూడా అమ్మాయిలు, చాలా పేద కుటుంబం చెందినవారు. రొక్క ఆడితే ఎక్కాడనటువంటి తొంటల్ల జ్యోతి ఆమెకు ప్రభుత్వం ద్వారా అదేవిధంగా మేము కూడా కొంచెం సాయం చేస్తామని చెప్పేసి తెలియడం జరుగుతుంది. నిజంగానే చెప్పాలంటే చూడండి, ఇల్లు కూడా పెంకుటిల్లు, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బులు కూడా కనపడట్లేదు. ఎందుకంటే 5 రూపాయలు ఉంటాయి కాబట్టి ఆస్తి నష్టం జరిగింది. దానికి తహసీల్దార్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి